హాయ్ ఫ్రెండ్స్, దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఆరుగురు సరిపోయే బిర్యానీ అండి. ఇదిగోండి బిర్యానీ సరుకులు. ముందుగా నెయ్యి వేసుకొని, ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు, జీడిపప్పు. ముందు నెయ్యి వేసాను. ఇదిగోండి మసాలా పేస్టు వేసుకొని లైట్గా పచ్చివాసన పోయేదాకా వేపుతాను. ఇప్పుడు కొన్ని బిర్యానీ సరుకులు వేసేసి అవి కూడా వేపుకుందాం. ఒక్క నిమిషం. తర్వాత జీడిపప్పు వేసేసుకొని, జీడిపప్పు కరివేపాకు కూడా వేసేసుకుని వేపుతున్నాను. ఇదిగోండి కొంచెం చికెన్ ముందుగా బాయిల్ చేసి పెట్టాను. అవన్నీ వేగిన తర్వాత ఈ చికెన్ కూడా వేసేసాను. వేసేసి ఇక్కడ 3 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసులన్నర నీళ్ళు వేసుకున్నాను. 5 గ్లాసులన్నర వాటర్ పోసేసాను. 3 గ్లాసుల బియ్యం. ఇదిగోండి 3 గ్లాసులు బియ్యం ముందుగా ఒక అరగంట ముందే నానబెట్టుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు తగినంత సాల్ట్, చిటికెడు కారం వేసుకొని కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. కేసరి కాగిన తర్వాత బియ్యం వేసేసుకుందాం. 3 గ్లాసుల బియ్యం అండి. ఒక్కసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర దాని మీద చల్లేసుకొని మూత పెట్టేద్దాం. ఒకసారి మళ్ళీ తీసి చూస్తున్నాను. ఒకసారి కొంచెం లైట్గా కలుపుదాము. మళ్ళీ మూత పెట్టేశాను. మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ మూత తీసుకొని చూసుకొని అలాగే మళ్ళీ కొత్తిమీర చల్లాను. మళ్ళీ ఒకసారి కొత్తిమీర చల్లుకొని మళ్ళీ మూత పెట్టేశాను. బిర్యానీ రెడీ అండి. నచ్చితే లైక్